భౌగోళిక రాజకీయ పరిస్థితులలో నాటో బ్రిక్స్ కూటములపై చర్చ జరుగుతోంది. వీటి మధ్య పోలిక కేవలం రెండు కూటముల మధ్య పోటీ మాత్రమే కాదు, ఇది ప్రపంచ గమనంలో వస్తున్న మార్పులకు సంకేతమని చెప్పాలి. నాటో ప్రధానంగా ఒక సైనిక కూటమిగా కాక బ్రిక్స్ ఆర్థిక, భౌగోళిక, రాజకీయ సహకార వేదిక. సైనిక శక్తి, భద్రత విషయంలో నాటో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైనిక కూటమి. పశ్చిమ దేశాల భద్రత, ప్రజాస్వామ్య విలువల రక్షణ, రష్యా, చైనా వంటి దేశాల విస్తరణను అడ్డుకోవటం దీని ప్రధాన ఉద్దేశం. ఇక మరోవైపు బ్రిక్స్ గ్లోబల్ సౌత్ గొంతుకగా నిలుస్తోంది. పాశ్చాత్య దేశాల ఆధిపత్యం లేని బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పాటు దీని లక్ష్యం. ఇది సైనిక కూటమి కాదు. సభ్య దేశాలు రష్యా, చైనా, భారత్ విడివిడిగా అపారమైన సైనిక శక్తిని కలిగి ఉన్నప్పటికీ వీటి మధ్య ఉమ్మడి సైనిక ఒప్పందాలు లేవు. పైగా భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదాలు వంటి అంతర్గత సవాళ్లున్నాయి. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే నాటో బలమైనది. అమెరికా, యూరోపియన్ దేశాల ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే ప్రపంచ జీడిపిలో గణనీయమైన వాటాను నాటో కలిగి ఉంది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే బ్రిక్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కూటమి. కొనుగోలు శక్తి సమానత్వం పిపిపి పరంగా బ్రిక్స్ దేశాలు ఇప్పటికే G7 దేశాలను అధిగమించాయి. అయితే ఇప్పుడు ప్రపంచ జనాభాలో 46%, ప్రపంచ భూభాగంలో 25% వాటా ఈ దేశాలదే. ఇక డాలర్ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా డీడాలరైజేషన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇరాన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ వేదికపై బ్రిక్స్ ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. యుద్ధం వల్ల గ్లోబల్ సప్లై చైన్, చమురు ధరలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో బ్రిక్స్ దేశాలు, ముఖ్యంగా భారత్, చైనా కీలక పాత్ర పోషిస్తాయి. ఫలితంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా వాటి పరపతి పెరిగే అవకాశం ఉంది. అయితే ఇరాన్ తనపై జరుగుతున్న దాడులను ఖండించాలని బ్రిక్స్ ను కోరినప్పటికీ కూడా సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరటం లేదు. ఇక భారత్ తటస్థంగా ఉండగా యుఏఈ వంటి దేశాలు ఇరాన్ వైఖరిని వ్యతిరేకిస్తున్నాయి. ఈ విభేదాలు బ్రిక్స్ ఐక్యతను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది. ఇక నాటో విషయానికి వస్తే ప్రస్తుత ఇరాన్ యుద్ధంలో అమెరికాకు అండగా నాటో బరిలో దిగలేదు. ప్రెసిడెంట్ ట్రంప్ బాహాటంగానే నాటోను విమర్శిస్తున్నారు. ఇది కంటిన్యూ అయితే కూటమి పట్టు సడలే అవకాశం ఉంది. ఎందుకంటే నాటో సైనిక పరంగా అజేయంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వృద్ధి, జనాభా పరంగా బ్రిక్స్ భవిష్యత్తులో ప్రపంచ నిర్ణయాధికారాల్లో కీలక పాత్ర పోషించనుంది. ప్రెజెంట్ ప్రపంచం ఏకపక్ష ఆధిపత్యం నుండి బహుళ అధికార కేంద్రాల వైపు మళ్ళుతోంది. అంటే ఏకధ్రువ ప్రపంచం కాస్త బహుళ ధ్రువ ప్రపంచంగా మారుతోంది.